మొదటి లవ్ స్టోరీ అంటూ జీ5 లో ఓ అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ రాబోతోంది. ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్ ను రూపొందించారు. అనిల్ జిలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ను శివకృష్ణ బుర్రా రూపొందించారు. 7 ఎపిసోడ్స్ గా రాబోతున్న ఈ విలేజ్ కామెడీ లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఈ సిరీస్ లో ఆకట్టుకోనుంది. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్ ను అధికారికంగా ఆవిష్కరించారు. ఎప్పుడో అంటే మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా అనుకుంటాము, మనం మనసులో బలంగా అనుకుంటే జరుగుతుంది అనేది. సో ఒక 3 years బ్యాక్ నేను అనిల్కి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, లెట్స్ వర్క్ ఆన్ ఏ మూవీ అని చెప్పి. సో అనిల్ ఒక 3 years నుంచి అనుకుంటా అనమాట ఏదో ఒక స్టోరీ పైన. తనలో నాకు చాలా హీరో క్వాలిటీస్ అనిపించాయి అనమాట. అప్పటి నుంచి ఒక 3 years బ్యాక్ నుంచి ఎలాగైనా మనల్ని హీరో చేయాలి, ఒక మంచి స్టోరీ దొరుకుతాయని. తర్వాత కాలక్రమేణా వేరే పనుల మీద బిజీగా ఉన్నా కూడా వన్ డే హీ కేమ్ అప్. తను డైరెక్టర్ వచ్చి మొదటి లవ్ స్టోరీ స్క్రిప్ట్ విత్ జీ5 జీ5 కోసం సిరీస్ అనగానే ఐ థాట్ మనం మనసులో బలంగా ఏదన్నా అనుకుంటే అవ్వుద్ది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ టు లాంచ్ అనిల్ గీలా విత్ దిస్ వెబ్ సిరీస్. జీ5తో నాకు ఒక అనుబంధం ఉంది. విమానం అనే సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ చేశాను, మీరందరూ వినే ఉంటారు. నాన్న గురించి ఒక పాట. నా చరణ్ అర్జున్ అనే పేరుతో నా మొదటి ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా విమానం జీ5లోనే వచ్చింది. ఇప్పుడు మొదటి వెబ్ సిరీస్ కూడా జీ5లోనే వస్తుంది. నేను చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇది. సో తప్పకుండా విమానం కంటే ఎక్కువ పేరు నాకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళినట్టే ఊర్లల్లో, విలేజ్లో అందరి రూట్స్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా నా పేరునని నాకు నమ్ముతున్నాను. అంత కష్టపడి రేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేయబోతున్నాం ఆనంద్ గారికి. సో మీరు, విజయ్ గారు, మీరిద్దరు వచ్చిన తర్వాత మా అందరికి ధైర్యం వచ్చింది, మేము కూడా స్టార్లు అవుతామని. సో మన నేల నుంచి వచ్చి మీరు స్టార్లు అయ్యి మా అందరికి ఇన్స్పిరేషన్ కలిగించారు. మీ చేతుల మీదుగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లలో కొంచెం పని చేసి మా పాటలు కూడా రిలీజ్ అయినాక ఇంకెక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ గారు. కోవిడ్ టైమ్స్లో మిడిల్ క్లాస్ మెలడీస్ చూసి వి వర్ వెరీ అంటే ఇన్స్పైర్డ్ అనమాట. కొత్త ఫిల్మ్ మేకింగ్లో స్లైస్ ఆఫ్ లైఫ్ కంటెంట్ చూసి చాలా నచ్చి వి వెంట్ ఆన్ టు బై ద సాటిలైట్ రైట్స్ ఫర్ దాట్ మూవీ. సో అలాంటి మూవీతో మా కనెక్ట్ వచ్చిన ఆనంద్ గారికి బిగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ దిస్ షో. ఫస్ట్ రీజనల్ తెలంగాణ డైలెక్ట్లో ఉన్న షో ఆఫ్టర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ శోభన్ లాంచ్ అయ్యి హీ బికేమ్ అ బిగ్ హీరో. సో ఐఎమ్ షూర్ దట్ అనిల్కి నెక్స్ట్ స్టెప్ అదే అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ హీరోగా లాంచ్ అవ్వడం ఇది అంతేమో కానీ మా మై విలేజ్ షో గ్యాంగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ లెక్క మారి మంచి మంచి ప్రొడక్ట్లను తీసుకొద్దామని చెప్పేసి మేమందరం కలిసి చేద్దామనుకున్న ఒక ఆలోచన, ఒక మెట్టిది. శ్రీకాంత్ అన్న, నేను, శివన్న ముగ్గురం కలిసి ఒక ప్రొడక్ట్ని అయితే తీసుకొస్తున్నాము. బోని మంచి చేయి పడితే, మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటూ పోతే ఇదంతా వద్దు, ఈ కాంటాక్ట్లు వద్దు, మనకు బ్లైండ్గా విజయ్ అన్న, ఆనంద్ అన్న వీళ్ళిద్దరైతే మనకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము, వాళ్ళు చేయి మంచిది. ఎందుకంటే విజయ్ అన్న చేయి మంచిది కాబట్టి ఆనంద్ అన్న కూడా సమ్మని వచ్చిండు, హిట్లు కొడుతుండు పట్ట. సో వీళ్ళే చేయి నా మీద పడితే కూడా నాకు కూడా మంచిది అని చెప్పేసి భయం కొద్ది మెసేజ్ చేసిన. యాక్చువల్గా బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్. ఐ డోంట్ లైక్ టు కాల్ ఏదైనా కానీ స్మాల్, చిన్న అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా, ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయడానికే మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికీ, మధురా శ్రీధర్ గారికి and Anuradha ma'am and everyone from Z. First of all, congratulations. Such a unique title,
పోస్టర్ కూడా మస్తు అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ చూడగానే అనిల్ ఏంద్రా కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన, దాని వెనకాల మస్తు స్టోరీ ఉందన్నాడు. సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. జనరలీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటా, బికాజ్ నేను చాలా ఇంట్రోవర్టెడ్ మనిషిని, మాట్లాడను, నేను వచ్చి ఏం మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటా మైండ్లో. మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కదా, అది కూడా 1980s జరిగే కదా. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంది కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా ఐ డెంట్ కమ్ టు సే లాంచ్ ఆఫ్ దిస్ పోస్టర్, I wanted to say thank you and launch this poster.